నమస్కారం స్నేహితులారా. ఒకవైపు పహల్గాంలోని బేసారన్ లోయ తన అందంతో ప్రజల హృదయాలను గెలుచుకుంటే, మరోవైపు అదే భూమిలో దేశం మొత్తాన్ని కదిలించిన ఒక దృశ్యం కనిపించింది. భారతదేశంలోని ఈ మినీ స్విట్జర్లాండ్లో జరిగిన ఒక భయంకరమైన ఉగ్రవాద దాడి 26 అమాయకుల ప్రాణాలను బలిగొంది మరియు 17 మందిని తీవ్రంగా గాయపరిచింది. ఈ ప్రాంతం ఇంత ఎత్తులో ఉంది. ఇక్కడికి చేరుకోవడానికి నడిచి లేదా గుర్రాలపై ఆధారపడాలి. అయినప్పటికీ సైన్యం మరియు స్థానిక ప్రజలు తమ ప్రాణాలను పణంగా పెట్టి గాయపడిన వారిని ఆసుపత్రికి చేర్చారు. కాని ఈ దాడి కేవలం ఒక దాడి కాదు, ఇది మన మానవత్వంపై జరిగిన దాడి. ఉగ్రవాదులు మతం ఆధారంగా అమాయకులను లక్ష్యంగా చేసుకున్నారు. మరణించిన 26 వ్యక్తులలో 24 మంది హిందువులు, ఒక ముస్లిం మరియు ఒక క్రైస్తవుడు ఉన్నారు. ప్రతి ఒక్కరి కథ ఒక విరిగిన కలలాంటిది. విదేశాల నుండి సెలవులకు తిరిగి వచ్చిన జైపూర్కు చెందిన నీరజ్ ఓధ్వానీ, కొత్త ప్రారంభాన్ని కలలు కన్న నేపాల్కు చెందిన సుదీప్, వారి కుటుంబాలు ఇప్పుడు కేవలం జ్ఞాపకాలతోనే జీవిస్తున్న ఇండియన్ ఎయిర్ ఫోర్స్ మరియు ఐబీ ఆఫీసర్ మనీష్ రంజన్, మరియు వివాహం జరిగిన కేవలం 6 రోజులకే అతని భార్య విధవరాలైన వినయ్ నర్వాల్. ఈ వీడియోలో ఈ దాడి వెనుక ఉన్న పూర్తి సత్యాన్ని మీకు తెలియజేస్తాము. ప్రతి చిన్న పెద్ద వివరాలు, ప్రతి బాధితుడి వినని కథ, మరియు ఈ రోజు ప్రతి భారతీయుడి హృదయంలో ఉదయిస్తున్న ప్రశ్నలకు సమాధానాలు. కాబట్టి ఆ రోజు ఏమి జరిగింది మరియు ఈ సంఘటన మానవత్వం పక్షాన ఏకమై నిలబడటానికి మనకు ఎందుకు సందేశమిస్తుందో అర్థం చేసుకోవడానికి ఈ బాధాకరమైన కాని ధైర్యంతో నిండిన కథను ప్రారంభిద్దాం. మంగళవారం ఏప్రిల్ 22, 2025 ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 2 గంటల వరకు పహల్గాంలోని అందమైన బేసారన్ లోయలో అంతా సాధారణంగానే ఉంది. నీలి ఆకాశం, తేలికపాటి చల్లని గాలి మరియు బంగారు సూర్యరశ్మి లోయను ఒక అద్భుత కథలా మార్చాయి. పర్యాటకులు గుర్రపు స్వారీని ఆస్వాదిస్తున్నారు, పిల్లలు నవ్వుతూ ఆడుకుంటూ దూరం వరకు పరిగెత్తుతున్నారు, మరియు నూతన వధూవరులు పర్వతాల ఒడిలో నిలబడి తమ జ్ఞాపకాలను కెమెరాలో బంధిస్తున్నారు. నలువైపులా నవ్వు, చిరునవ్వు మరియు జీవిత వేడుక మాత్రమే ఉంది. అంచనా ప్రకారం ఆ సమయంలో బేసారన్ లోయలో సుమారు 180 నుండి 200 మంది ప్రజలు ఉన్నారు. భారతీయ కుటుంబాలు, నేపాల్ మరియు యుఏఈ నుండి వచ్చిన కొంతమంది విదేశీ పర్యాటకులు మరియు స్థానిక గైడ్లు మరియు గుర్రపు బండ్లు ఈ స్వర్గం లాంటి ప్రదేశాన్ని చూపించడంలో నిమగ్నమై ఉన్నారు. వాతావరణం కూడా పూర్తిగా సహకరిస్తోంది. పొగమంచు లేదు, మేఘాలు లేవు. కేవలం సూర్యుడి మృదువైన కిరణాలు మాత్రమే లోయలోని ప్రతి గడ్డి ఆకును బంగారు రంగులోకి మారుస్తున్నాయి. అంతా చాలా ప్రశాంతంగా, చాలా అందంగా ఉంది. కొద్ది క్షణాల్లోనే ఈ స్వర్గం నరకంగా మారుతుందని ఎవరూ ఊహించలేరు. కానీ సరిగ్గా 2:32 అకస్మాత్తుగా అంతా మారిపోయింది. బేసారన్ లోయలో ఇప్పటివరకు కేవలం ఆనందం మరియు శాంతి మాత్రమే వ్యాపించి ఉండగా, అకస్మాత్తుగా 3 ఉగ్రవాదులు సైనిక దుస్తుల్లో ప్రవేశించారు. వారి చేతుల్లో AK-47 రైఫిల్స్, హ్యాండ్ గ్రెనేడ్లు మరియు వాకీ-టాకీ పరికరాలు ఉన్నాయి. ఇవి వారి ప్రమాదకరమైన ఉద్దేశాలను సూచిస్తున్నాయి. ఉగ్రవాదులు ఎటువంటి సంకోచం లేకుండా, ఎటువంటి భయం లేకుండా పర్యాటకుల ముందు నిలబడ్డారు. వారి గొంతు ప్రతిధ్వనిస్తోంది. పేరు చెప్పు, మతం చెప్పు, ఈ పదాలు లోయలో ప్రతిధ్వనించాయి, మరియు అందరి గుండె చప్పుడు పెరిగింది. ఉగ్రవాదులను సంతృప్తిపరచలేనివారు లేదా సమాధానం ఇవ్వడంలో కొద్దిగా కూడా తడబడినవారు ఎటువంటి ప్రశ్నలు లేకుండా దారుణంగా కాల్చివేయబడ్డారు. ఇప్పటివరకు జీవితంతో నిండిన లోయ క్షణంలో ఒక భయంకరమైన దృశ్యంగా మారింది. ప్రతి ఒక్కరి మనసులో ఒకే ప్రశ్న ఉంది: ఏం జరుగుతోంది? దాడి సుమారు 18 నిమిషాల పాటు కొనసాగింది. ఉగ్రవాదులు దారుణంగా 26 పురుషుల ప్రాణాలను బలిగొన్నారు. వీరిలో 24 మంది హిందువులు, ఒక ముస్లిం సయ్యద్ ఆదిల్ హుస్సేన్ షా మరియు ఒక క్రైస్తవుడు ఉన్నారు. ఈ దాడిలో 17 మంది తీవ్రంగా గాయపడ్డారు. వారిలో 12 మందిని పహల్గాం ఆసుపత్రిలో చేర్చారు మరియు ఇప్పుడు వారు స్థిరంగా ఉన్నారు. బేసారన్ లోయ ఎత్తు మరియు దుర్గమ మార్గాలు రెస్క్యూకు చాలా పెద్ద సవాలుగా మారాయి. స్థానిక గుర్రపు బండ్లు తమ ప్రాణాలను పణంగా పెట్టి అనేక మంది గాయపడిన వారిని భుజాలపై ఎత్తుకుని లేదా గుర్రాలపై కూర్చోబెట్టి ఆసుపత్రికి చేర్చారు. సుమారు 20 నిమిషాల తర్వాత భారత సైన్యం సంఘటన స్థలానికి చేరుకుంది మరియు రెస్క్యూ ఆపరేషన్ ప్రారంభించింది. కాని అప్పటికి చాలా మారిపోయింది మరియు ఆ 20 నిమిషాల్లో అనేక అమూల్యమైన జీవితాలు పోయాయి. ఈ దాడిలో 26 మరణించారు మరియు ప్రతి పేరు వెనుక మన హృదయాన్ని విచ్ఛిన్నం చేసే ఒక కథ దాగి ఉంది. ఈ ప్రజలు తమ కుటుంబాలు, స్నేహితులు మరియు కలలతో పహల్గాంకు వచ్చారు. ఈ ప్రయాణం వారి జీవితంలో ఒక చిరస్మరణీయమైన క్షణమవుతుందని అనుకున్నారు. కాని ఉగ్రవాదులు వారిని దారుణంగా లాక్కుని వారి ప్రపంచాన్ని క్షణంలో మార్చేశారు. ప్రతి మరణించిన వ్యక్తి జీవితం, వారి కలలు మరియు వారి కోల్పోయిన ప్రేమను గుర్తుచేసే కొన్ని కథలను విందాం. లెఫ్టినెంట్ వినయ్ నర్వాల్, హర్యానా. 26 ఏళ్ల వినయ్
భారత నావికాదళంలో ఏప్రిల్ 16, 2025న వివాహం చేసుకున్నారు. తన భార్యతో హనీమూన్ కోసం పహల్గామ్కు వచ్చారు. ఆనందంతో నిండిన కొత్త ప్రారంభం కలలు కంటూ. కాని ఉగ్రవాదులు వారిని దారుణంగా కాల్చి చంపారు. వినయ్ భార్య తన భావాలను వ్యక్తపరుస్తూ, మాది కేవలం 6 రోజుల వివాహ జీవితం. వినయ్ నన్ను కాపాడటానికి తన ప్రాణాలను ఇచ్చాడు అని చెప్పింది. మంజునాథ్ మరియు అతని భార్య పల్లవి. మంజునాథ్ మరియు అతని భార్య పల్లవి తమ పిల్లల మంచి ఫలితాన్ని సెలబ్రేట్ చేసుకోవడానికి ఏప్రిల్ 19, 2025న కాశ్మీర్ ట్రిప్కు వచ్చారు. వారు సంతోషంగా ఉన్నారు. తమ కొడుకు విజయం పట్ల ఉత్సాహంగా ఉన్నారు. కాని ఏప్రిల్ 22న పహల్గాంలో ఉగ్రవాద దాడి జరిగినప్పుడు అంతా మారిపోయింది. ఒక ఉగ్రవాది మంజునాథ్ను కాల్చి చంపాడు. పల్లవి ఉగ్రవాదిని బతిమిలాడుతూ నన్ను కూడా చంపండి అని చెప్పింది. ఉగ్రవాది కావాలనే పల్లవిని సజీవంగా వదిలేసి మోడీకి వెళ్ళి చెప్పు అని అన్నాడు. ఎంత ప్రమాదకరమైన దృశ్యముంటుందో ఊహించుకోండి. సయ్యద్ ఆదిల్ హుస్సేన్ షా, అనంతనాగ్కు చెందిన ఆదిల్ ఒక స్థానిక పశువుల కాపరి. అతని జీవనోపాధి పర్యాటకులపై ఆధారపడి ఉంది. ఉగ్రవాదులు అతడిని కూడా హత్య చేశారు. దీంతో అతని కుటుంబానికి ఉన్న ఏకైక సంపాదకుడు పోయాడు. నేపాల్కు చెందిన 29 సుదీప్ ఒక ట్రావెల్ బ్లాగర్ కాశ్మీర్ అందాన్ని ప్రపంచానికి చూపించడానికి వచ్చారు. అతను బేసారం లోయలో వీడియో షూట్ చేస్తున్నాడు. అప్పుడు ఉగ్రవాదులు అతడిని లక్ష్యంగా చేసుకున్నారు. అతని చివరి ఇన్స్టాగ్రామ్ పోస్ట్, పహల్గాం ప్రశాంతత ప్రపంచంలో మరెక్కడా లేదు. వీరితో పాటు దేశంలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన 24 మంది హిందూ పర్యాటకులు ఈ దాడిలో మరణించారు. ప్రతి కథ మనకు గుర్తుచేస్తుంది. తీవ్రవాదం కేవలం జీవితాలను మాత్రమే లాక్కోదు, కుటుంబాలు, కలలు మరియు ఆనందాలను కూడా నాశనం చేస్తుంది. పాకిస్తాన్ ఆధారిత ఉగ్రవాద సంస్థ లష్కరే తొయిబా యొక్క షాడో గ్రూప్ అయిన ది రెసిస్టెన్స్ ఫ్రంట్ (TRF) ఈ దాడికి బాధ్యత వహించింది. ఈ దాడి వ్యూహం ముంబైలో జరిగిన 26/11 దాడి మాదిరిగానే రూపొందించబడిందని దర్యాప్తులో వెల్లడైంది. ఉగ్రవాదులు బేసారం లోయను ఎంచుకున్నారు ఎందుకంటే అక్కడ భద్రతా బలగాల మోహరింపు తక్కువగా ఉంది మరియు దట్టమైన అడవులు వారికి తప్పించుకోవడానికి సురక్షితమైన ప్రాంతాన్ని అందించాయి. ఈ దాడి కాశ్మీర్ శాంతిని భగ్నం చేయడానికి మరియు భారతదేశ ప్రతిష్టను దెబ్బతీయడానికి ఒక కుట్ర. ఉగ్రవాదులు కావాలనే పర్యాటకులను వారి మతం ఆధారంగా లక్ష్యంగా చేసుకున్నారు. తద్వారా దేశంలో భయం మరియు విభజన వ్యాపించింది. వారి లక్ష్యం దేశంలో ద్వేషం యొక్క గోడలను నిర్మించడం మరియు సమాజాన్ని బలహీనపరచడం. ఉగ్రవాదులను ఆసిఫ్ ఫౌజీ, సులైమాన్ సహా, అబూ తల్హా మరియు ఆదిల్ ఠాకూర్ వలె గుర్తించారు. దాడి తరువాత భద్రతా బలగాలు శోధన ప్రారంభించాయి. ఇందులో 12,000 మంది సైనికులు మరియు డ్రోన్ సాంకేతికతను ఉపయోగించారు. భద్రతా బలగాలు ఈ ఉగ్రవాదులను పట్టుకుని శిక్షించడానికి అన్ని ప్రయత్నాలు చేశాయి. కాని ఉగ్రవాదులు అడవుల్లోకి అదృశ్యమయ్యారు మరియు వారి ఆచూకీ కనుగొనబడలేదు. ఇది ఉగ్రవాదులను పట్టుకోవడానికి మరియు వారి భద్రతా నెట్వర్క్ను అంతం చేయడానికి. కాని వారి తప్పించుకునే వ్యూహం మరియు అడవుల ప్రయోజనం భద్రతా బలగాలకు పెద్ద సవాలుగా మారింది. ఈ దుఃఖ సమయంలో కాశ్మీర్ ప్రజలు మానవత్వానికి ఒక ఉదాహరణను ప్రదర్శించారు. అది మనల్ని గర్వపడేలా చేస్తుంది. అనంతనాగ్కు చెందిన ఒక సాధారణ గుర్రపు బండి నడిపే సయ్యద్ ఆదిల్ హుస్సేన్ షా కాశ్మీర్ సంస్కృతిను సజీవంగా ఉంచడానికి తన ప్రాణాలను ఇచ్చారు. సయ్యద్ ఆదిల్ హుస్సేన్ షా 32 ఏళ్ల అనంతనాగ్కు చెందినవారు. అతను ఇంటికి ఏకైక సంపాదకుడు. అతని భుజాలపై 3 సోదరీమణుల వివాహ కళ మరియు వృద్ధ తల్లిదండ్రుల ఆధారం ఉన్నాయి. ప్రతి ఉదయం అతను తన గుర్రం షేరుతో బేసారం లోయకు వెళ్లేవాడు. అక్కడ అతను అతిథులను తిప్పి వారి చిరునవ్వులు సంపాదించేవాడు. ఇది అతని జీవనోపాధి. కాని ఆ రోజు అతని జీవితం శాశ్వతంగా మారిపోయింది. సయ్యద్ ఆదిల్ హుస్సేన్ షా ఉగ్రవాది పర్యాటకులపై దాడి చేయడాన్ని చూసినప్పుడు అతను కోపంగా, ఆపు, వీరు మన అతిథులు, కాశ్మీర్ను రక్తంతో రంగువెయ్యకు అని అన్నాడు. ఉగ్రవాది క్రూరంగా, కాశ్మీరీ, నువ్వు ఎక్కువ మాట్లాడుతున్నావు అని సమాధానమిచ్చాడు. ఈ కోపం మరియు ప్రమాదకరమైన వాతావరణంలో సయ్యద్ ఆదిల్ హుస్సేన్ షా నిరాయుధుడై ఉగ్రవాదులను ఎదుర్కోవాలని నిర్ణయించుకున్నాడు. అతను అతిథుల ప్రాణాలను రక్షించడానికి ఒక ఉగ్రవాది రైఫిల్ను లాక్కోవడానికి ప్రయత్నించాడు. కాని అతని ధైర్యవంతమైన చర్య అతని ప్రాణాలను బలిగొంది. అతని ఛాతీలో బుల్లెట్ తగిలింది మరియు అతను అమరుడయ్యాడు. అతని త్యాగం కాశ్మీరియత్ను సజీవంగా ఉంచింది మరియు అతను ఎప్పటికీ మన హృదయాలలో గుర్తుండిపోతాడు. దాడి వార్త తెలియగానే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తన సౌదీ అరేబియా పర్యటనను మధ్యలోనే రద్దు చేసుకుని ఢిల్లీకి తిరిగి వచ్చారు. అతను ఒక అత్యవసర సమావేశాన్ని ఏర్పాటు చేసి పహల్గాం దాడి మానవత్వంపై దాడి అని అన్నారు. ఈ దాడులకు పాల్పడిన వారిని క్షమించబోమని
ప్రధానమంత్రి కూడా అన్నారు. హోంమంత్రి అమిత్ షా కూడా శ్రీనగర్కు చేరుకొని బాధితుల కుటుంబాలను కలిశారు. అతను కుటుంబాలను ఓదార్చారు మరియు ప్రభుత్వం వారికి అండగా ఉంటుందని మరియు సాధ్యమైన ప్రతి సహాయం అందిస్తుందని హామీ ఇచ్చారు. పహల్గాం దాడి తీవ్రవాదానికి మతం లేదని గుర్తుచేస్తుంది, కాని మన ఐక్యత మరియు ధైర్యం దానిని ఓడించగలవు. కాశ్మీర్ మనది మరియు దానిని మళ్లీ స్వర్గంగా మార్చాల్సిన బాధ్యత మనది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే దయచేసి దీన్ని లైక్ చేయండి, షేర్ చేయండి మరియు మీ స్నేహితులకు కూడా దీని గురించి తెలియచేయండి. ఇది ఇలాంటి మరిన్ని సమస్యలపై అవగాహన కల్పించడంలో మాకు సహాయపడుతుంది. మనమందరం కలిసి తీవ్రవాదం మరియు హింసకు వ్యతిరేకంగా నిలబడాలి.